హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం FA4 సిక్స్త్ క్లాస్ పేపర్ చూద్దాం. FA4 సిక్స్త్ పేపర్, ఇది సైన్స్ పేపర్. ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్, భవిత గ్యాదర్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ టు మేక్ ఏ మ్యాగ్నెట్. విచ్ ఆర్ దీస్ మెటీరియల్స్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ మేకింగ్ ఏ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ప్రిపేర్ చేయడానికి ఏది యూజ్ఫుల్ కాదు. సో ఆన్సర్ చూడండి, మీరు ఐరన్, నికెల్, కోబాల్ట్, ప్లాస్టిక్. సో ఆన్సర్ వచ్చేసి ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది నాన్ అట్రాక్టివ్ కాబట్టి మనం ప్రిపేర్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్ బిట్, రాహుల్ క్రియేటెడ్ అన్ ఎలక్ట్రిక్ circuit using bulb, cell and wires. He left a gap between the wires and then tried the following objects to connect them and complete the circuit. Which object could help to bulb glow? సో మీరు ఇలా సర్క్యూట్ ప్రిపేర్ చేశారు, ఈ మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ బల్బ్ ఉంది. మధ్యలో ఏ గ్యాప్ పెడితే మీరు ఇక్కడ మీకు బల్బ్ అనేది గ్లో అవుతుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి చెక్ చేయండి. మీకు ఐరన్ నైలా, వుడెన్ టూత్ పిక్, గ్లాస్ టాయ్, ప్లాస్టిక్ పేపర్. సో ఈజీగా మీరు పెట్టేసి ఐరన్ నైల్. ఐరన్ నైల్ అనేది మీకు కండక్టర్ కాబట్టి మీరు కనెక్ట్ చేస్తే మీకు ఈజీగా కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మెటల్ క్యాప్ ఇన్ ద ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ద డాష్ టెర్మినల్. థర్డ్ వన్, ఎలక్ట్రిక్ సెల్ మెటల్ క్యాప్ అనేది ఏ టెర్మినల్ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మీకు పాజిటివ్ టెర్మినల్. సో మీకు ఇలా బ్యాటరీ ఉందనుకోండి, మెటల్ క్యాప్ అంటే ఇలా ఉంటుంది బ్యాటరీ, దీన్ని ఏమంటే మనం పాజిటివ్ టెర్మినల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఏ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు బ్రేక్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్. సర్క్యూట్ని బ్రేక్ చేసేది దాన్ని ఏమంటే మనం సింపుల్గా స్విచ్ అంటాం. అంటే స్విచ్తో మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అంటే సర్క్యూట్ ఓపెన్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. 2 to 4 మార్క్స్. ఫిఫ్త్ వన్ చూడండి. Why should an electrician use rubber gloves while repairing an electric switch at your home? సో మీ ఇంటి దగ్గర స్విచ్ అనేది రిపేర్ చేసేటప్పుడు రబ్బర్ గ్లౌజ్ అనేది ఎందుకు వేసుకోవాలి? సో ఆన్సర్ చూడండి, దానికి ఏం రావచ్చు మీరు. ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్, గుడ్ కండక్టర్స్ అలౌ కరెంట్ టు పాస్ త్రూ దెమ్ సచ్ యాజ్ మెటల్స్. బ్యాడ్ కండక్టర్స్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్ సచ్ యాజ్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్. సో మనం ప్లాస్టిక్ వేసుకున్నప్పుడు దాని వల్ల కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ గ్లౌస్ అనే వేసుకోవాలి. సో పిల్లలు ద రబ్బర్ గ్లౌస్ దట్ ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ రాయమన్నాడు. సో మీరు ఒక 2 పాయింట్స్ రాసేయచ్చు. ఫస్ట్ వన్ చూడండి. ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యాస్ 2 పోల్స్, నార్త్ అండ్ సౌత్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద పోల్స్ నెవర్ ఎగ్జిస్ట్ బై దెమ్సెల్వ్స్, దే ఆర్ ఆల్వేస్ పేర్డ్. అంటే మీకు ఎప్పుడు సింగిల్ పోల్ అనేది ఉండదు. ఎప్పుడు మీకు నార్త్ ఉంటే సౌత్ ఉండాలి, సౌత్ ఉంటే నార్త్ ఉండాలి, సింగిల్గా ఏ పోల్ ఉండాలి. ఇవి మీకు 2 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. హౌ ఈజ్ కంపాస్ యూజ్ టు ఫైండ్ డైరెక్షన్స్. సో కంపాస్తో మీరు డైరెక్షన్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు. 4 మార్క్స్ కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఇది ఒకసారి పాజ్ చేసి రీడ్ చేసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th ఏ బార్ మ్యాగ్నెట్ హ్యాస్ నో మార్కింగ్స్ టు ఇండికేట్ ఇట్ పోల్స్. హౌ కుడ్ యూ ఫైండ్ అవుట్ ఇట్స్ నార్త్ సౌత్ పోల్స్. సో మీకు ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ ఇచ్చారు, మీరు కంప్లీట్గా కలర్ వేసారు అనుకోండి, ఇక్కడ మీరు నార్త్ సౌత్ అనేవి వాడు మెన్షన్ చేయాలి, కానీ మీరు ఆ పోల్స్ అనేవి ఎలా ఫైండ్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. లేదంటే బీ చూడండి. డ్రా ఏ నీట్ టేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇన్సైడ్ వ్యూ ఆఫ్ టార్చ్. టార్చ్లో ఇన్సైడ్ వ్యూ డ్రా చేయమన్నాడు. మీకు వచ్చేసి టార్చ్ బల్బ్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు, డ్రా చేసుకోవచ్చు. లేదంటే 8th క్వశ్చన్ చూడండి. 8th ఆన్సర్ ఇదైనా రాసుకోండి, నేను 8th బి అన్నా. సో డయాగ్రామ్ వేసినప్పుడు మీరు కంపల్సరీ పాస్ట్ నేమ్స్ మెన్షన్ చేయాలి.